నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో ఇంతవా నిలుసుంటావా ఓపికతో ఇంతవా నాగమల్లె దారిలో అరే నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో ఇంతవా నిలుసుంటావా ఓపికతో ఇంతవా నాగమల్లె దారిలో ఒక్కసారి మీ తల్లిదండ్రులు పాడిన పాట ఒక్కసారి పాడి వినిపించండి. మమగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా ఎన్నేల సెలవమ్మ మమగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా ఎన్నేల సెలవమ్మ ఎండలో మాగిన నల్లమ్మ నీ కండలు కరిగనే కూలమ్మ. తల్లి మీద చాలా అద్భుతంగా పాడారు. సూపర్ ఉంది పాట. చాలా విధంగా అసలు మీరు ఈ పాటలు ఏ పాట పాడమన్నా మీరు అవలీలగా పాడుతారు. మీరు ఎంత చదువుకురు, అసలు ఈ ఆలోచన ఎంత వచ్చింది మీకు? ఈ పాటలన్నీ మీకు ఎట్లా గుర్తుంటాయి? పాటలు అంటే ఇష్టము, ఏడ పాడినా ఎమ్మటే పాడతాం. ఇట్లా నేను చదువుకోలేదు, ఒక 3 4 అంతే చదివి. పాటలు పాడుకుంటూ పాటలతో పాటు డప్పు కొట్టుకుంటూ కూడా మీరు చాలా అద్భుతంగా పాటలు పాడతారని తెలిసింది. ఒక్కసారి మా కోసం ఆ డప్పు కొట్టుకుంటూ ఒక పాట పాడి వినిపించండి. గల్లు 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 గజ్జల బండి వాడు గజ్జలన్న గట్టడాయ ఎక్కుదు బండి గల్లు 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 గజ్జల బండి వాడు గజ్జలన్న గట్టడాయ ఎక్కుదు బండి అరే గల్లు 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 గజ్జల బండి వాడు గజ్జలన్న గట్టడాయ ఎక్కుదు బండి వాడు గజ్జలన్న గట్టడాయ ఎక్కుదు బండి. ఈ పాటల జీవన ప్రస్థానంలో మీరేమన్నా ఆర్థిక ఇబ్బందులు కానీ లేదా ఈ పాటలకు నేను ఎందుకన్నా వచ్చింది అన్న అనుకొని మీరు బాధపడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. పాటలు పాడినా కూడా అయ్యో ఆమెకి ఏముంది, పాడుతుంది, సంపాదించేది ఏముంది, ఎందుకు పాడుతుంది అన్న ఉద్దేశం కూడా ఉంది. ఈ పాటలు పాడేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నా నేను. వెల్కమ్ టు టూకో మీడియా. నేను మీ టీడీఆర్. ఈరోజు గాన కోకిలను కోలాట గురువును పరిచయం చేయబోతున్నాను. వారు ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు, వారి పాటల ప్రస్థానం ఏ విధంగా కొనసాగుతుందనే విషయాలను వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అంతా బాగా. రైట్. మీరు మా ప్రోగ్రామ్ కి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొదటగా ఇది పాటల ప్రోగ్రాం కాబట్టి ఒక పాటతోటి మనం ప్రారంభించుకుందాం. మీకు ఇష్టమైన పాట ఏదైనా ఒక పాట పాడి. నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో ఇంతవా నిలుసుంటావా ఓపికతో ఇంతవా నాగమల్లె దారిలో అరే నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో ఇంతవా నిలుసుంటావా ఓపికతో ఇంతవా నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో ఇంతవా నిలుసుంటావా నా పాటలు ఇంతవా నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో భారతదేశం నందు పేదింటి బిడ్డనురో నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో ఆడపిల్ల పుట్టిందంటే అష్టదరిద్రవంతులో నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో ఆడపిల్ల పుట్టిందంటే అష్టదరిద్రమంటారు నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో భారతదేశం నందు బడుగు వారి బిడ్డలు నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో ఆడపిల్ల పుట్టిందంటే అష్టదరిద్రమంటారు నాగమల్లె దారిలో హరే హరే నాగమల్లె దారిలో గుడ్డోనికో భూలోనికో అంటగడతనంటారు నాగమల్లె దారిలో
నాయరో నాగమల్లె దారిలో దారిలో నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో కలవారి సుట్టరికం కట్టెల బోనాయరో నాగమల్లె దారిలో దారిలో నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో వింటావా నిలుసుంటావా నా పాటలు వింటావా నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో ఇంటావా నిలుసుంటావా ఓపికతో ఇంటవా నాగమల్లె దారిలో ఇంటావా నిలుసుంటావా ఓపికతో ఇంటవా నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో అని ఫస్ట్ పాట దుమ్ము లేపినాం. చాలా అద్భుతంగా పాడారు, సూపర్ గా ఉంది. రైట్, మీరు ఈ పాటను ఎంచుకొని మొదటి పాట చాలా అద్భుతంగా పాడినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు, మీ తల్లిదండ్రుల పేరు, మీ గ్రామం, మీ జిల్లా, మీ పూర్తి వివరాలు మా ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయండి. పేరు నమస్తే, గ్రామం వస్తకొండూరు, గుండాల మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ప్రేమలత నా పేరు. మీరు పాటలు మీ చిన్నతనం నుంచి పాడుతున్నారా, మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిందా, లేకపోతే మీరు స్వదాగా పాడుతున్నారా, అసలు ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు? చిన్నప్పటి నుంచి పాటలు అంటే ఇష్టం, అమ్మ కూడా పాడుతుంది. అందు గురించి పాటలు అంటే నాకు ఇష్టమైన పాడితే అడిగిపోయి కూడా ఇంకా ఆ పాట పాడుతుంది. నుంచి మీరు పాడుతున్నారని తెలిసింది. ఒక్కసారి మీ తల్లిదండ్రులు పాడిన పాట ఒక్కసారి పాడి వినిపించండి. అమ్మా నిన్ను తాకిన చోట అన్నీ కన్నీళ్ళే, అవి సమత మమతలై పొంగిన నాడు, గంగి గోగు పాలే గంగి గోగు పాలే, మమగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా ఎన్నేల సెలవమ్మ, మమగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా ఎన్నేల సెలవమ్మ, ఎండలో మాగిన నల్లమ్మ నీ కండలు కరిగిన పూలమ్మ, మమగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా ఎన్నేల సెలవమ్మ, నీ మనసంతా ఎన్నేల సెలవమ్మ. గాయిది పనులెన్నో చేస్తేవి నువ్వు గంధమయ్యి కరిగిపోతేవి, గాయిది పనులెన్నో చేస్తేవి నువ్వు గంధమయ్యి కరిగిపోతేవి, బాపనిల్లు తెల్లారినా నీ బంచెవత్తు సల్లారలే, బాపనిల్లు తెల్లారినా నీ బంచెవత్తు సల్లారలే, కొడుకుల బిడ్డల నవ్వులే నీకు కోట్లాది రతనాల రవ్వలు, ఈ పువ్వు ఇయ్యాల కడితివా పని పాటలే జోలగా పాడితివా, మమగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా ఎన్నేల సెలవమ్మ, మమగన్న మా తల్లి లచ్చమ్మ నీ మనసంతా ఎన్నేల సెలవమ్మ, ఎండలో మాగిన నల్లమ్మ నీ కండలు కరిగిన పూలమ్మ, మమగన్న మా తల్లి లచ్చువమ్మ నీ మనసంతా ఎన్నేల సెలవమ్మ, నీ మనసంతా ఎన్నేల సెలవమ్మ. దంచంగా దానేము దంగెనా నువ్వు ఇసురంగా రెక్కలు ఇరిగెనా, దంచంగా దానేము దంగెనా నువ్వు ఇసురంగా రెక్కలు ఇరిగెనా, తడిసి ముద్దైతివ చెమటలో అయ్యో తడియారిపోయిన గొంతులు, కూలి కొంగున సారెడు నూకలు ఉడికి పొంగిన ఆశలు నేనే, మమగన్న మా తల్లి లచ్చువమ్మ నీ మనసంతా ఎన్నేల సెలవమ్మ, నీ మనసంతా ఎన్నేల సెలవమ్మ, నీ మనసంతా ఎన్నేల సెలవమ్మ, నీ మనసంతా ఎన్నేల సెలవమ్మ. తల్లి మీద చాలా అద్భుతంగా పాడారు, సూపర్ ఉంది పాట, చాలా వినసూపుగా బాగుంది పాట, చాలా మంచిగా అద్భుతంగా పాడారు. అదేవిధంగా మీరు ఆడపిల్లల మీద కూడా చాలా అద్భుతంగా పాడతారని తెలిసింది. ఒక్కసారి ఆ పాట పాడి వినిపించు. ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపోతున్నదే, ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపోతున్నదే, ఆడళ్ళు లేనిది లోకమేడుండాలి నిలదీసి అడుగు చెల్లి, ఆడళ్ళు లేనిది లోకమేడుండాలి నిలదీసి అడుగు చెల్లి, ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపోతున్నదే, అయ్యో ఆడపిల్లలంటేనే
ఆడపిల్లాలంటేనే లోకాన లోకమైపోతున్నదే ఆడళ్ళు లేనిది లోకమేడుంగాని నిలదీసి అడుగు చెల్లి ఆడళ్ళు లేనిది లోకమేడుంగాని నిలదీసి అడుగు చెల్లి అయ్యో రోజుకి 24 గంటలు పనిచేసి వచ్చినాను రోజుకి 24 గంటలు పనిచేసి వస్తున్నావు పస్తులను ఉంటే ఆకలి అనే మానవుడు లేడురా నీవు పస్తులను ఉంటే ఆకలి అనే మానవుడు లేడురా ఆడపిల్లాలంటేనే లోకాలకు వైపోయిన చెల్లి ఆడపిల్లాలంటేనే లోకాలకు పాయ చెల్లి ఆడలు లేనిది లోకమేడుంగాలి నిలదీసి అడుగు చెల్లి ఆడలు లేనిది లోకమేడుంగాలి నిలదీసి అడుగు చెల్లి మహిళల మీద చాలా అద్భుతంగా పాడారు. ఈ లోకంలో మహిళ లేనిదే సమాజం లేదు, స్త్రీ లేనిదే ఈ లోకం లేదు. కాబట్టి మహిళల మీద చాలా అద్భుతంగా పాడారు. పాట రూపంలో మహిళలకు ఎంతో విలువ ఉందనే దాని మీద చాలా అద్భుతంగా పాడారు. మీరు మీ పాట ఎంచుకున్నది కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అసలు మీరు ఈ పాటలు ఏ పాట పాడమన్నా మీరు అవలీలగా పాడుతారు. మీరు ఎంత చదువుకురు, అసలు ఈ ఆలోచన ఎంత వచ్చింది మీకు? ఈ పాటలను మీకు ఎట్లా గుర్తు? పాటలు అంటే ఇష్టం, ఏడ పాడినా ఎమ్మటే పాడతాం. ఇట్లా నేను చదువుకోలేదు, ఒక 3-4 అంతే చదివిన. 3-4 చదివినా కూడా ఎంతో పెద్ద చదువు చదివిన విధంగా మీరు మంచి పాటలు మహిళల మీద కూడా ఏ పాట పాడమన్నా మీరు అవలీలుగా పాడి అద్భుతంగా పాడుతున్నారు. అదేవిధంగా మీరు మీ గ్రామం గురించి కూడా చాలా అద్భుతంగా పాడారని తెలిసింది. ఒక్కసారి మీ గ్రామం గురించి ఆ పాట పాడి మా ప్రేక్షకులకు వినిపించారు. కొండూరి మైసమ్మకు అరే కొండూరి మైసమ్మకు మాలలు వేద్దాము నాగమల్లె దారిలో నా పాల దారిలో కొండూరి బీరయ్యకు మాలలు వేద్దాము నాగమల్లె దారిలో నా పాల దారిలో గుండాల దుర్గమ్మకు మాలలు వేద్దాము మాలలు గుండాల దుర్గమ్మకు మాలలు వేద్దాము నాగమల్లె దారిలో నా పాల దారిలో నాగమల్లె దారిలో నా పాల దారిలో భువనగిరి ఎల్లమ్మకు మాలలు వేద్దాము అరే భువనగిరి ఎల్లమ్మకు మాలలు వేద్దాము నాగమల్లె దారిలో నా పాల దారిలో నాగమల్లె దారిలో నా పాల దారిలో చెరువు గట్టు లింగన్నకు మాలలు వేద్దాము చెరువు గట్టు లింగన్నకు మాలలు వేద్దాము నాగమల్లె దారిలో నా పాల దారిలో నాగమల్లె దారిలో నా పాల దారిలో నాగమల్లె దారిలు అంటూ చాలా అద్భుతంగా పాడారు. సూపర్ ఉంది. అదేవిధంగా మీరు పాటలు పాడుకుంటూ పాటలతో పాటు డప్పు కొట్టుకుంటూ కూడా మీరు చాలా అద్భుతంగా పాటలు పాడతారని తెలిసింది. ఒక్కసారి మా కోసం ఆ డప్పు కొట్టుకుంటూ ఒక పాట పాడి వినిపించు. గల్లు 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 గజ్జల బండి వాడు గజ్జలన్న గట్టడాయ ఎక్కుదు బండి గల్లు 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 గజ్జల బండి వాడు గజ్జలన్న గట్టడాయ ఎక్కుదు బండి అరే గల్లు 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 గజ్జల బండి వాడు గజ్జలన్న గట్టడాయ గజ్జల బండి వాడు గజ్జలన్న గట్టడాయ ఎక్కుదు బండి అరే అమ్మ వీని పట్టుదల హాగుల బోలు వీడన్న మాట దప్పడాయ గంగల బోలు అమ్మ వీని పట్టుదల హాగుల బోలు వీడన్న మాట దప్పడాయ గంగల బోలు అరే అమ్మ వీని పట్టుదల వాగుల బోలు వీడన్న మాట దప్పడాయ గంగల బోలు అమ్మ వీని పట్టుదల ఆగుల బోలు వీడన్న మాట దప్పడాయ గంగల బోలు గల్లు 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 గజ్జల బండి వాడు గజ్జలన్న గట్టడాయ ఎక్కుదు బండి గల్లు 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 గజ్జల బండి వాడు గజ్జలన్న గట్టడాయ ఎక్కుదు బండి నల్ల జీర కట్టుకొని నాటుకు
పోతే వాడు నడమ నడమ వడ్డ మచ్చ గంగల పోను నల్ల చీర కట్టుకొని నాటుకు పోతే వాడు నడుమ నడుమ వడ్డ మచ్చ గంగల పోను. అరే అమ్మ వీని పట్టుదల వాగుల పోను వీడన్న మాట తప్పదాయ గంగల పోను అమ్మ వీరి పట్టుదల ఆగుల పోను వాడు అన్న మాట తప్పదాయ గంగల పోను. గల్లు 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 గజ్జల బండి వాడు గజ్జలన్న గట్టడాయ ఎక్కుదు బండి గల్లు గల్లు అరే గజ్జల బండి వాడు గజ్జలన్న కట్టడాయ ఎక్కుదు బండి. నేను పట్టు చీర కట్టుకొని పట్నం పోతే వాడు నడమ నడమ వడ్డ మచ్చ గంగల పోను పట్టు చీర కట్టుకొని పట్నం పోతే వాడు నడుమ నడుమ వడ్డ మచ్చ గంగల పోను. అరే అమ్మ వీని పట్టుదల వాగుల పోను వీడన్న మాట తప్పడాయ గంగల పోను అమ్మ వీరి పట్టుదల ఆగుల పోను వాడు అన్న మాట తప్పదాయ గంగల పోను. అరే గల్లు 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 గజ్జల బండి వాడు గజ్జలన్న గట్టడాయ ఎక్కుదు బండి గల్లు 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 గజ్జల బండి వాడు గజ్జలన్న కట్టడాయ ఎక్కుదు బండి. ఈ గల్లు 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 గజ్జల బండి వాడు గజ్జలన్న గట్టడాయ ఎక్కుదు బండి గల్లు 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 గజ్జల బండి వాడు గజ్జలన్న కట్టడాయ ఎక్కుదు బండి. డప్పు కొట్టుకుంటూ పాట పాడడం అనేది అసాధ్యం. ఎందుకంటే పాటకు దరువైతేనే బాగుంటుంది. అలాంటిది పాట నువ్వు పాడుకుంటూ డక్కి నువ్వు కొట్టుకుంటూ అనేది చాలా అద్భుతం. చాలా అద్భుతంగా కొట్టుకుంటూ చాలా అద్భుతంగా పాడవు. చాలా బాగుంది పాట, సూపర్ ఉంది. అయితే మీరు ఈ పాటలు పాడడంతో పాటు మీరు కోలాట గురువు కూడా అని తెలుస్తుంది. అసలు మీరు కోలాటం ఎక్కడ నేర్చుకున్నారు? మీ గురువు ఎవరు? ఇంతవరకు మీరు ఎంతమందికి కోలాటం నేర్పించారు? నేను నేర్చుకున్నాను ఫస్ట్ ఇక్కడ చిప్పలపల్లి ఆయన నేర్పిండు. నేను నేర్చుకున్న ఒక 20 మంది టీం నేర్చుకున్న తర్వాత నేను తమ్ముడు నేర్పించడానికి పోయినా. ఇక్కడ ఆత్మకూరు మండలం సైడ్ చాలా వాళ్ళకు ఒక 50 మందికి నేర్పించినాం. అట్లనే పైకి స్థాయిలో బోధన ఏమో కానీ అంతమే తమ్ముడు చనిపోయిండు. నేను బయటికి వెళ్ళలేకపోయినాను. అట్లా దానివల్ల ఆగిపోయినా. తమ్ముడి కోరికే నెరవేరాలి అన్న ఉద్దేశంతో మళ్ళా ఆడదాము అన్నట్టుగా బయటకు వచ్చాను. అనేక మందికి కోలాటం నేర్పించారు. కోలాటం నేర్పిస్తున్న క్రమంలో అక్కడ ఏ విధమైన పాటలు పాడతారు? అసలు ఏ విధంగా పాటలు పాడితే ఊపి వస్తుందో అలాంటి పాటలు ఒకసారి పాడి వినిపించండి. ఆడుకో బతుకమ్మలాడుకోవమ్మా ఆడరాని నీ ఆటలాడుకోవమ్మా ఆడుకో ఆడుకో బతుకమ్మలాడుకోవమ్మా ఆడరాని నీ ఆటలాడుకోవమ్మా ఆడొచ్చే నీ ఆట ఆడొచ్చే నీ ఆట ఆడరాని నీ ఆట ఆడుకో బతుకమ్మలాడుకోవమ్మా ఆడరాని నీ ఆటలాడుకోవమ్మా చల్ తంగడు పువ్వులతోని తంగడు పువ్వులతోని ఆ గునుగురు పువ్వులతోని ఆ గునుగురు పువ్వులతోని ఆడుకో బతుకమ్మలాడుకోవమ్మా ఆడరాని నీ ఆటలాడుకోవమ్మా ఆడుకో బతుకమ్మలాడుకోవమ్మా ఆడరాని నీ ఆటలాడుకోవమ్మా ఆడొచ్చే నీ ఆట ఆడరాని నీ ఆట ఆడరాని నీ ఆట మా మంచి మల్లెలతోని మా మంచి మల్లెలతోని మా మంచి పూలతోని మా ఆడరాని నీ ఆట మా ఆడొచ్చే నీ ఆట ఆడుకో బతుకమ్మలాడుకోవమ్మా ఆడరాని నీ ఆటలాడుకోవమ్మా మా గుమ్మడి పువ్వులతోని మా గునుగు పువ్వులతోని మా రుద్రాక్ష పూలతోని మా రుద్రాక్ష పూలతోని మా కట్ల పువ్వులతోని మా ఆడరాని నీ ఆట మా ఆడొచ్చే నీ ఆట ఆడుకో బతుకమ్మలాడుకోవమ్మా ఆడరాని నీ ఆటలాడుకోవమ్మా
పాడడం పాట అన్న తగ్గట్టుగా ఊపు తీసుకొచ్చినావు, దుమ్ము లేపిన పాట చాలా అద్భుతంగా పాడినావు, సూపర్ గా ఉంది. అయితే మీరు పాటలు పాడుతున్న క్రమంలో, మీరు ప్రోగ్రాంకి వెళ్తున్న క్రమంలో మరి మీ భర్త మరి ప్రోగ్రాంకి వెళ్తున్న క్రమంలో మీ భర్త మరి మీకు ఏ విధంగా ప్రోత్సాహం ఇస్తారు? మరి మీరు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నప్పుడు కానీ మీకు ఏమైనా సపోర్ట్ ఏ విధంగా ఇస్తారు మీ కుటుంబ సభ్యులు? ఆయన కూడా ఇస్తాడు. నైట్ లో కూడా 12 గంటలకు 1 గంటకు ఆ టైంలో వెళ్ళినప్పుడు మా ఎమ్మటి వస్తాడు. నేను కోలాట నేర్పించేదాకా కూర్చుంటాడు. మళ్ళీ నన్ను తీసుకొని వస్తాడు. నా కొడుకు, మా ఆయన పరశురాములు మా ఆయన పేరు, రేసి పని చేస్తాడు. ఆయన కూడా కష్టపడతాడు. ఇక ఈమె కూడా పాడుతుంది కదా అన్నట్టుగా ఏమనడు. నన్ను తీసుకెళ్తాడు, ఆడ కూర్చుంటాడు, పాడించుకొని తీసుకొని వస్తాడు. చాలా కూడా మేము అట్లా మా తమ్ముడు నేను చాలా ఊర్లలో అట్లా పోయినాం. తమ్మునికి ఇష్టం ఈ పాట అంటే, అట్లా తమ్ముని ఆత్మ కూడా శాంతించాలన్నట్టుగా వాని పాటలో ఎక్కువ వాడు పాడిని. రకరకాల పాటలు పాడారు, పాటలు చాలా అద్భుతంగా పాడారు. ఈ నేపథ్యంలో మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకా మీరు ఎవరైనా భార్య భర్తలు కావచ్చు, ఎలాంటి పాటలు ఏమైనా మీరు పాడగలుగుతారు? కరకోడి గరం మసాలా, కరకోడి గరం మసాలా, కమ్మంగా నేనందినాను కరకోడి గరం మసాలా. ఇంజనోడా ఓరింజనోడా, ఇంజనోడా ఓరింజనోడా, ఇంటికన్నా రాదేమి సేపు ఇంజనోడా ఓరింజనోడా. గోగులాగా సేటి స్వామి, గోగులాగా సేటి స్వామి, గోపాల మమ్మేల రావా, గోగులాగా సేటి స్వామి, ఆవులాగా సేటి స్వామి, ఆవులాగా సేటి స్వామి, హరిచంద్ర మమ్మేల రావా, ఆవులాగా సేటి స్వామి. కరకోడి గరం మసాలా, కరకోడి గరం మసాలా, కమ్మంగా నేనొండినాను కరకోడి గరం మసాలా. ఎట కూర తోట కూర, ఎట కూర తోట కూర, నీకు ఇష్టంగా నేనండినాను ఎట కూర తోట కూర, ఎట కూర తోట కూర, ఎట కూర తోట కూర, నీకు ఇష్టంగా నేనండినాను ఎట కూర తోట కూర. చాలా అద్భుతంగా పాడారు, సూపర్, చాలా బాగుంది. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కళాకారుల పాత్ర చాలా కీలకమైనది. ఈ నేపథ్యంలో మీ వంతుగా కళాకారులుగా మీ వంతుగా మీరు ఏ విధంగా పాత్ర పోషించారు? అక్కడ మీరు ఏమైనా పాటలు పాడి ప్రజలను చైతన్యం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పోతే ఇట్లనే పాడిస్తారు. వాడ పాడతా అన్న ఊళ్ళ మీద పోతాం, పాడతాం, వస్తాం. కానీ ఎవరు ముందు తీసుకుపోయేటోళ్ళు ఏం లేరు. అందరు పాడిపించుకొని పోయేటోళ్ళే. మంచి మంచి పాటలు తీసుకుపోతురు, మంచిగా పెద్ద పెద్ద సింగర్లతోటే పాడిస్తారు. మాకేం అవకాశం ఇస్తారు? ఇప్పటి వరకు అయితే కూడా రాలేదు. పాడిన చాలా దిక్కులో పాడినా, ఎక్కడైనా కోలాటం టీం తీసుకుపోతున్నా, పాడిపిస్తున్నా, ఆడిపిస్తున్నా, కానీ ఏ అవకాశాలు రావట్లేవు. అట్లా ఎందుకు రావట్లేవు? మంచి మంచి సేకరణ పాటలు మా దగ్గర ఉన్నాయి, తీసుకెళ్తాం కదా. మీకు వచ్చిన పాట ఒక తెలంగాణ పాట పాడు. నాయని గోరింది నా తెలంగాణ, నాగమల్లేలో తీగమల్లేలో, నాయని గోరింది నా తెలంగాణ, నాగమల్లేలో తీగమల్లేలో, నడుము గట్టి పోరు చేయమన్నారో, నాగమల్లేలో తీగమల్లేలో, నాయాన్ని కోరింది నా తెలంగాణ, నాగమల్లేలో తీగమల్లేలో, నడుము గట్టి పోరు చేయమన్నారో, నాగమల్లేలో తీగమల్లేలో, కన్నవానింటిలో అన్నదమ్ములతో అల్లారు ముద్దుగా పెరిగినావే తల్లి, ముచ్చాలకే మాట ముసి మూసి నవ్వుతో ఇంటిల్లు పాదిని ఎలనిచ్చినావమ్మా. నాయాన్ని కోరింది నా తెలంగాణ, నాగమల్లేలో తీగమల్లేలో, మల్లేలో నడుము గట్టి పోరు చెయ్యమన్నారో, నాగమల్లేలో తీగమల్లేలో, అరే ఇంటి పనికి నీవే, వంట పనికి నీవే, బయట పనికి నీవే, వారమంతా నీదే, తిండి తిప్పలేక కలమంతా పుండైన కళ్ళ చూసి నిన్ను కరికరించ తల్లి, ఆ కళ్ళ చూసి నిన్ను నాయాన్ని కోరి
కోరింది నలిగన్న తల్లి నాగమల్లేలో తీగ మల్లేలో తీగ మల్లేలో నాయాన్ని కోరింది నా తెలంగాణ నాగమల్లేలో తీగ మల్లేలో అరే నడుము గట్టి పోరు చెయ్యమన్నాదో నాగమల్లేలో తీగ మల్లేలో కట్నాలు కానుకలు ఎన్ని ఇచ్చిన గాని ఆడవాని వల్ల తేడా మరవారమ్మ ఏడా చూసిన నిన్ను ఎడబాపుతారమ్మా ఆట బొమ్మలు చేసి ఆడుకుంటారమ్మా ఆడుకుంటారమ్మా ఆట బొమ్మలు చేసి ఆడుకుంటారే నాగమల్లేలో తీగ మల్లేలో మల్లేలో ఆట బొమ్మలు చేసి ఆడుకుంటారే నాగమల్లేలో తీగ మల్లేలో న్యాయాన్ని కోరింది నా తెలంగాణ నాగమల్లేలో తీగ మల్లేలో నాగమల్లేలో తీగ మల్లేలో నాగమల్లేలో తీగ మల్లేలో మల్లెల్లో తీగ మల్లెల్లో అంటే చాలా అద్భుతంగా పాడదు, చాలా ఊపి మీద చాలా సూపర్ ఉంది. డక్కి కూడా దాని తగ్గట్టు డక్కి కూడా చాలా అద్భుతంగా కొడుతుంది. చాలా పాట కూడా మీరు చాలా అద్భుతంగా పాడరు, మీకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు నాట్లల్లో పాటలు పాడుతుంటారు, చాలా ఊళ్ళల్లో నాట్లు వేసుకుంటూ పాటలు పాడుతుంటారు. అలాంటి పాటలు ఏమైనా వస్తే ఒక పాట పాడి వినిపించు. సందులో సంసారి వెగడ్డి వాగులో వయ్యారి వెగడ్డి సందులో సంసారి వెగడ్డి వాగులో వయ్యారి వెగడ్డి గడ్డి నీ మీద మన సాయనే పగలాడి గడ్డి గడ్డి నీ మీద మన సాయనే అరే గడ్డి నీ మీద మన సాయనే పగలాడి గడ్డి గడ్డి నీ మీద మన సాయనే అరే జాన బెడితే జానకు అందవు మూర బెడితే మూరకు అందవు మూరకు అందవు జాన బెడితే జానకు అందవు మూర బెడితే మూరకు అందవు గడ్డి ఓ గడ్డి నీ మీద మన సాయనే మొగలాడి గడ్డి గడ్డి నీ మీద మన హర్రే గడ్డి నీ మీద మన సాయనే ఎర్ర మల్లెల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే జాన పెడితే జానకు అందవు మూర పెడితే మూరకు అందవు అయ్యో కోత కోస్తే కోతకు అందవు మోపు మోస్తే మోతకు అందవు మోతకు అందవు గడ్డి ఓ గడ్డి నీ మీద మన సాయనే పగలాడి గడ్డి గడ్డి నీ మీద మన సాయనే గడ్డి నీ మీద మన సాయనే ఎర్ర మల్లెల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే కాముకు సమరైక పక్కల్ల పడ్డాది దంజాలు వయ్యాలే లేవోయి కృష్ణ దంజాలు వయ్యాలే లేవోయి కృష్ణ అరే పాముకు సమరైక పక్కల్ల పడ్డాది దంజాలు వయ్యాలే లేవోయి కృష్ణ దంజాలు వయ్యాలే లేవోయి కృష్ణ ఆ కొప్పుల్ల సగురమ్ము కొడి వంక తిరిగింది కొడుకేమో లేచిండు లేవోయి కృష్ణ కోడి కూత కూసే లేవోయి కృష్ణ ఆ పాముకు సమరైక పక్కల్ల పడ్డాది దంజాలు వయ్యాలే లేవోయి కృష్ణ దంజాలు వయ్యాలే లేవోయి కృష్ణ అది దంజాలు వయ్యాలే లేవోయి కృష్ణ దంజాలు వయ్యాలే లేవోయి కృష్ణ. పాట చాలా అద్భుతంగా పాడారు, సూపర్ ఉంది, చాలా మంచిగా పాడారు. అయితే మీరు ఈ పాటల జీవన ప్రస్థానంలో మీరేమన్నా ఆర్థిక ఇబ్బందులు కానీ లేదా ఈ పాటలకు నేను ఎందుకన్నా ఉచిత అన్న
అనుకొని మీరు బాధపడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి పాటలు పాడినా కూడా అయ్యో ఆమెకి ఏముంది పాడుతుంది సంపాదించేది ఏముంది ఎందుకు పాడుతుంది అన్న ఉద్దేశం కూడా ఉంది. ఇట్లా నలుగురిని తీసుకొచ్చి కోలాటం పాడినా కానీ ఆమెకి ఉందా ఏమొస్తుంది అందులో అన్న కాడికి తెస్తారు ఏమి ఇస్తారు. అవి పాటలు పాడేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నా నేను. ఆ పిల్లలు కూడా ఒకసారి వద్దంటారు ఒకసారి పాడమంటారు, వాళ్ళకి కూడా ఏమి ఇష్టం ఉండదు. కాకపోతే నాకు పాటలు ఇష్టం కాబట్టి అందుకే పాడుతున్నాను. నేను పాటలు అంటే నా ప్రాణం. పాడారు, అన్ని రకాల పాటలు పాడారు, కోలాట పాటలు పాడారు, ఇటు ప్రజలను చైతన్యం చేసే పాటలు పాడారు. ఈ నేపథ్యంలో మీకు బాగా నచ్చిన పాట, బాగా గుర్తింపు ఇచ్చిన పాట ఏమైనా ఉంటే మా ప్రేక్షకుల కోసం పాడి వినిపించండి. అమ్మగా నీకు జన్మను ఇచ్చిన అమృతవల్లినిరా, కమ్మనైనా జోల పాడే నిన్ను లాలించే తల్లినిరా, కమ్మనైనా జోల పాడే నిన్ను లాలించే తల్లినిరా. అమ్మగా నీకు జన్మను ఇచ్చిన అమృతవల్లినిరా, కమ్మనైనా జోల పాడే నిన్ను లాలించే తల్లినిరా, కమ్మనైనా జోల పాడే నిన్ను లాలించే తల్లినిరా. నేనంటే నీకు దేశమా, నాపైనే నీకు కోపమా, పాలు పెట్టి నిన్ను ప్రాణంగా సాధిన అమ్మను మానించనాయమా, పాలు పెట్టి నిన్ను ప్రాణంగా సాధిన అమ్మను మానించనాయమా. అమ్మగా నీకు జన్మను ఇచ్చిన అమృతవల్లినిరా, అమ్మనైనా జోల పాడే నిన్ను లాలించే తల్లినిరా, అమ్మనైనా జోల పాడే నిన్ను లాలించే తల్లినిరా. ఎన్ను పూసల నుంచి కొత్తి కడుపులుగా పానం వెళ్ళిపోయే నొప్పుల్ని తీస్తూ యమునితో పోరాడి నీకు జన్మానిచ్చి అలసిపోయి నేను సొమ్మసిల్లినా, ఇది నేను చేసిన పాపమా, నీ కంటికి ఇది నేనమా, ఆడదాని అంటూ అడుగడుగునా నన్ను అవమానించుట నాయమా, ఆడదాని అంటూ అడుగడుగునా నన్ను అవమానించుట నాయమా. అమ్మగా నీకు జన్మను ఇచ్చిన అమృతవల్లినిరా, కమ్మనైనా జోల పాట నిన్ను లాలించే తల్లినిరా, కమ్మనైనా జోల పాడే నిన్ను లాలించే తల్లినిరా, కమ్మనైనా జోల పాడే నిన్ను లాలించే తల్లినిరా. అమ్మ ఒక గొప్పతనాన్ని, త్యాగాన్ని పాట రూపంలో అద్భుతంగా పాడావు. అమ్మ ఒక ప్రేమను మీరు ఈ పాటను ఎంచుకొని చాలా అద్భుతంగా పాడారు. అమ్మ విలువను మరొకసారి ఈ పాట ద్వారా మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఈ పాటల ప్రస్థానంలో అనేక కార్యక్రమాలకు వెళ్ళి అనేక పాటలు పాడి ఇటు ప్రజలను కావచ్చు, ఇటు జానపదాలు కావచ్చు, అన్ని పాటలను అన్ని ఆల్రౌండ్ పాటలు పాడుతూ మీరు అనేక ప్రోగ్రాంల మీద కార్యక్రమం చేసి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేట్ సంస్థలు కానీ ఎవరన్నా మిమ్మల్ని సన్మానించుడు కానీ, అవార్డులు అందించుడు కానీ, రివార్డులు ఇవ్వడం కానీ ఇలాంటి సందర్భాలు ఏమైనా జరిగినాయి? ఇక్కడ పార్పిల్లిల బూడిద బుక్సం ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ పోయినప్పుడు జరిగినాయి. ప్రతి ఎక్కడ ఊర్లోనైనా హైదరాబాద్కైనా ఇక్కడైనా వెళ్తా నేను పాడడానికైనా చాలా వరకు పోతే ఏం లాభం ఉందన్న, దేనికి పోవాలి అనేది ఒకటి బాధ అంతే. ముందుకు వెళ్ళలేకపోతున్నాము. ఇప్పుడు మా ఊర్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ నామినేషన్ వేయడానికి కానీ ఆడ పాట పాడు అంటారు, ఆడ నాకు రాకపోయినా పాడంటారు. ఆ టైంలో ఆ సందర్భంలో పాడాలన్నది పాడుతూనే ఉంటారు. ఎవరి మీదనైనా ఇట్లా కాయి కట్టి పాడతా అట్లా వస్తాయి నాకు పోవాలి అంటారు. కానీ ఇక ఒక 2-3 ఛానల్లో ఇంటర్వ్యూ చేసిన ముందుకు వెళ్తే చెప్పలేము దేవుని దయ.